ఓకేనా. ఈరోజు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం నుంచి పత్రికా విలేకరుల సమావేశము మా హెడ్ ఆఫీసులో. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 100 years ఫంక్షన్ జరిగిన తర్వాత బ్యాంకు పెట్టి 100 సంవత్సరాలు దాటిందని ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. దాని మీద కొంతమంది వ్యతిరేకులు బ్యాంకుని ఇబ్బంది పెట్టాలని, బ్యాంకు సరైన మార్గంలో పోతూ ఉంటే పక్కదోర పట్టించాలనే దీంట్లో నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ వైసీపీ వీళ్ళందరూ కూడా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఈ రాష్ట్రం మీద ఏదో మాట్లాడతా మదనపల్లి టౌన్ బ్యాంకులో కూడా అవకతవకలు జరిగాయి, దీంట్లో కొన్ని 100 సంవత్సరాల్లో గందరగోళం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు వైసీపీ ఇన్ఛార్జ్ అనే ఆయన దీన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మీకు అందరికీ ఇవన్నీ తీసుకొచ్చినా దానికి ఈరోజు పత్రికా విలేకరులు ఎమర్జెన్సీగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యాంకు పరిస్థితి నేను మీకు తెలియజేసి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పినారో దానికి ఏం సమాధానం చెప్పాలా, ఏది నిజమో ఏది అబద్ధమో మీ ద్వారా ప్రజలకు, డిపాజిట్దారులకు, షేర్ హోల్డర్లకు తెలియజేస్తానని విన్నవించుకుంటూ, మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఈ బ్యాంకు ఈరోజు పరిస్థితుల్లో ఈ రోజుటికి 106 కోట్లు డిపాజిట్లు, షేర్స్ మా దగ్గర ఉండే రిజర్వ్స్ 5 కోట్లు, 111 కోట్లు డిపాజిట్లు క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో ఈ రోజుకి 73% లోన్లు ఇవ్వడం జరిగింది. 81 కోటి చిల్లర మేము మదనపల్లి పట్టణము, చుట్టుపక్కల ప్రాంతము, పుంగునూరులో, బీకేపల్లి బ్రాంచ్లో అంతా కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ లోన్లు మీరు ముఖ్యంగా నేను మీ ద్వారా ప్రజలకు, మదనపల్లి పట్టణ ప్రజలకు, పుంగునూరు ప్రజలకు, చుట్టుపక్కల ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇక్కడ ఎవరు లోన్ తీసుకున్నారో డిపాజిట్ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని ఏ రోజు నేను ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీ లోన్లకు నా దగ్గర వచ్చిన వ్యక్తులకు నువ్వు ఆ పార్టీ అని ఎప్పుడు కూడా లోన్ ఇవ్వడం జరగల. వాళ్ళ అవసరానికి నా దగ్గరకు వస్తే ఏ రోజు కూడా నేను ఏ విచారణ చేసినా సిద్ధంగా ఉండా. నువ్వు ఆ పార్టీ అని నేను ఎప్పుడు కూడా లోన్లు ఇవ్వాల. మీకు అవసరమో, ఏదో పెళ్లి చేసుకుంటున్నామో, ఇల్లు కట్టుకుంటున్నామో, ఇంట్లో బాగలేదు హాస్పిటల్కు పోవాలా అని డబ్బు అడిగితే ఈ ప్రజల సొత్తును 106 కోట్లు ఈరోజు వచ్చిందంటే దాన్ని పోగు చేసుకుంటూ వచ్చాం. ఈ ప్రజల సొత్తును కాపాడే బాధ్యత నాది. నేను బ్యాంకు విషయంలో నేను పక్కా బయట పోయిన తర్వాత నేను తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం పార్టీ వ్యక్తిని. బ్యాంకులో ఏ రోజు కూడా పార్టీని నేను సూచించలా, ఎవరిని అడగల. ఈ బ్యాంకులో నేను తెలుగుదేశమా, కాంగ్రెసా, వైసీపీని అడగల. కాబట్టి ఈరోజు 81 కోటి రూపాయలు మనము లోన్లు ఇవ్వడం జరిగింది.